హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రాపర్గా ప్రైస్ యాక్షన్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాను డీప్గా, అలాగే జెన్యున్ గైడ్లైన్స్ కూడా ఇస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా స్టూడెంట్ యొక్క రిజల్ట్. సో తను స్ట్రాటజీస్ తీసుకోవడం జరిగింది. సో స్ట్రాటజీస్ గురించి కూడా మల్టిపుల్గా మెసేజ్ చేస్తున్నారు. సో టోటల్గా 12 స్ట్రాటజీస్ ఉంటాయి. సో 12 స్ట్రాటజీస్ ఎవరికి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే మల్టిపుల్ మీరు కోర్సెస్ తీసుకొని కూడా సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే మీరు కొన్ని రోజుల నుంచి ఏ మార్కెట్లో అయినా మీరు ప్రాపర్గా మీరు ఏ మార్కెట్లో ట్రేడ్ చేసినా కూడా ప్రాపర్ యాక్యురసీ లేదంటే మీరు ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీని మీరు మాస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ స్ట్రాటజీస్ మనం ప్రాపర్గా బ్యాక్ టెస్ట్ చేసిన స్ట్రాటజీస్ అంటే ప్రైస్ యాక్షన్‌కి రిలేటెడ్‌గా ఉన్న స్ట్రాటజీస్ అంటే ఇండికేటర్ బేస్ మీద ఉన్న స్ట్రాటజీస్ కాకుండా ఏదైతే సబ్జెక్ట్ వైస్‌గా ఉన్న స్ట్రాటజీస్‌ని మీరు నేర్చుకున్నట్టయితే సో దాంట్లో స్ట్రాటజీస్‌లో చెప్పిన ఒక సింపుల్ ఏదైతే మల్టిపుల్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. సింపుల్ కండిషన్స్. ఆ కండిషన్స్‌ని ఫాలో అవుతూ మీరు ట్రేడ్ చేస్తే ఈ విధంగా రిజల్ట్ ఉంటుందన్నమాట. సో అలాగే 12 స్ట్రాటజీస్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో విత్ లైఫ్ టైమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో కండిషన్స్‌తో నేను చెప్పడం జరిగింది అది. సో మీరు గ్లోబల్‌లో ఏ మార్కెట్ ట్రేడ్ చేసినా కూడా స్కాల్పింగ్ పర్పస్‌గా మీకు మంచి యాక్యురసీ అనేది ఉంటుంది. ఫస్ట్ యూ నీడ్ ప్రాక్టీస్ అన్నమాట. సో ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ తను చూడొచ్చు మార్కెట్ స్ట్రక్చర్ స్ట్రాటజీని, బ్రేక్‌ఔట్ స్ట్రాటజీని కంబైన్ చేస్తూ ఇక్కడ ట్రేడ్ చేశాడన్నమాట. సో అట్లాగే ఇక్కడ ఈఎంఐ అనేది ఇక్కడ యూజ్ చేసుకోవడం జరిగింది. ఈఎంఐ అనేది మనకి ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది ఒక కంప్లీట్ ట్రెండ్‌ని ఐడెంటిఫై చేయడానికి మాత్రమే. ట్రేడ్ ఎగ్జిక్యూషన్ కోసం మనం వాడకూడదు. అంటే మీరు ఏ మార్కెట్‌లోనైనా కూడా ఒక ప్రాపర్ ట్రెండ్ మార్కెట్‌ని ఐడెంటిఫై చేయడానికి ఈఎంఐ యూజ్ చేసుకోండి. బట్ ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేయకూడదు. సో ఇది గుర్తుంచుకోండి అన్నమాట. సో తను $45 వరకు ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. సో విత్ స్క్రీన్‌షాట్ ఇక్కడ పెట్టాడు. సో డెఫినిట్‌గా ప్రాక్టీస్ చేయాలి విత్ కండిషన్స్. సో యాక్యురసీ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. సో ప్రాపర్గా ఓవరాల్గా మార్కెట్లో ఒక డైరెక్షన్ వచ్చేసి మనకు డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో ఇప్పుడు నేను అదే చెప్తాను. ఓన్లీ మీరు కంప్లీట్గా మార్కెట్ స్ట్రక్చర్ ప్లస్ క్యాన్సిక్ సైకాలజీ సో వీటి మీద ఫోకస్ చేయండి. సో ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ క్యాన్సిక్స్ని అనాలిసిస్ చేస్తూ ప్రాపర్గా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ ఓవరాల్గా మనకి మార్కెట్ లెఫ్ట్ లెగ్ ఏదైతే ఉంటుందో అక్కడ కంప్లీట్గా మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ప్రజెంట్ ఇక్కడ వచ్చిన సిచ్యువేషన్లో చూడొచ్చు మనకు మార్కెట్ ఒక కైండ్ ఆఫ్ సైడ్ వేస్ ఉంది. సో ఇప్పుడు నేను చెప్తాను మనకి క్లియర్ కట్ ట్రెండీ మార్కెట్ అంటే క్లియర్ కట్ అంటే లాంగ్ విక్స్ లేకుండా సో మీరు చూజ్ చేసుకునే మార్కెట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది మీ యొక్క యాక్యురసీ మీద. సో లాంగ్ విక్స్ లేకుండా ఒక క్లియర్ కట్ మార్కెట్ ఉండేటట్టు చూసుకోండి. సో సైడ్ వేస్లో మోస్ట్లీ అవాయిడ్ చేసేయండి. సో ఓన్లీ ట్రెండీ మార్కెట్లోనే మనము ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ అని మీరు అర్థం చేసుకోండి. సో ఓవరాల్గా మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ నుంచి ఒక అప్వర్డ్ డైరెక్షన్ మూమెంటం ఉంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయిందని చెప్పేసి అనుకుంటారు. సో ఇక్కడ క్లియర్ కట్గా మనకు ట్రెండ్ చేంజ్ అయినట్టుగా మనకు సైన్ లేదు స్ట్రక్చర్లో. సో ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు మార్కెట్లో ప్రీవియస్ చూసినట్టయితే సెల్లర్స్ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారు. సో ఎవరైతే మధ్యలో వచ్చిన బయ్యర్స్ మనకి ఇక్కడ ఒక వీక్నెస్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో వీక్నెస్ క్రియేట్ చేస్తున్నారు. సో అట్లాగే చూడండి ఓవరాల్గా మార్కెట్ డైరెక్షన్ కూడా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ రీట్రేస్ అవుతున్న బయర్స్లో స్ట్రెంత్ లేదు. ఒకవేళ స్ట్రెంత్ ఉంటే కంప్లీట్గా వాళ్ళు ఒక మూమెంటం క్రియేట్ చేస్తూ ఈ విధంగా మార్కెట్ యొక్క మూమెంటం ఉండాలి. బట్ ఆ విధంగా లేదు. అంటే వాళ్ళు వీక్నెస్ చూపిస్తున్నారు. సో నెక్స్ట్ మేము ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా సెల్లర్స్ మనకి ఇక్కడ క్లియర్ కట్గా మనకు ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. సో ఆ యొక్క కన్ఫర్మేషన్తో నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో అట్లాగే మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోనే మనకి ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఇక్కడ నుంచి జనరల్గా ఎవరైనా ఏం చేస్తారు ఇక్కడ నుంచి బై ట్రేడ్ తీసుకుంటారు. ఎందుకు అంటే ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది అని చెప్పేసి. సో అది కాదన్నమాట. ఇక్కడ చూడండి బయర్స్ కంప్లీట్గా మనకి రీట్రేస్ అవుతున్నారు. సో రీట్రేస్ అవుతున్నారు బట్ సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఓవరాల్గా మనకు డైరెక్షన్ కూడా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉండడం వల్ల సో ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క మూమెంటం అనేది ఈ విధంగా క్రియేట్ అవుతూ ఒక న్యూ లో క్రియేట్ అయ్యి మళ్ళీ ఒక కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మార్కెట్లో. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడండి. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఒక లెవెల్ ఉంది. సో అయినా కూడా నేను ఇక్కడ సెల్ ట్రేడ్ చేశాను. సో నేను అదే చెప్తాను క్యాన్సిక్ సైకాలజీ ప్లస్ మనకి మార్కెట్ స్ట్రక్చర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు పర్టికులర్గా ఓవరాల్గా ఇక్కడ చూడండి నేను ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను కదా. సో మనకి కంటిన్యూషన్ సైన్ కూడా ఇచ్చిందన్నమాట. సో ఇక్కడ నుంచి అంటే ఇక్కడ ఒక న్యూ లో క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ ఈ యొక్క లోను ఏదైతే ఉందో అక్కడ మళ్ళీ రీటెస్ట్ అనేది జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ మూమెంటం అనేది క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్. సో ఈ విధంగా అన్నమాట. అంటే మీరు ఓవరాల్గా స్ట్రక్చర్ని మాస్టర్ అవ్వండి ఫస్ట్. సో స్ట్రక్చర్ని మాస్టర్ అవ్వండి. ఆ తర్వాత మీరు ఏం చేయండి క్యాన్సిక్ సైకాలజీని చూడండి. సో ఈ విధంగా అంటే ఫస్ట్ స్ట్రక్చర్లో కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ తర్వాత క్యాన్సిక్ సైకాలజీని ప్రాక్టీస్ చేయాలి. అంటే మనకి
మార్కెట్ యొక్క స్టోరీ వచ్చేసి ఒక ట్రెండీ అంటే మనకు అప్వర్డ్ డైరెక్షన్లో ఈ విధంగా ఉంటుంది స్ట్రక్చర్ వచ్చేసి. సో డౌన్వర్డ్ డైరెక్షన్లో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ పర్టికులర్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కూడా చూడొచ్చు. డౌన్వర్డ్ డైరెక్షన్లో మనకి ఏ విధంగా ఉంది, మార్కెట్ యొక్క స్ట్రక్చరు ఈ విధంగా ఉంది. అంటే మనకి రెండు ట్రెండ్లు మార్కెట్లో, ఏ మార్కెట్ అయినా, మీరు ఫోరెక్స్ అయినా, మీరు ఆప్షన్స్లో చేయండి, స్టాక్స్లో చేయండి, క్రిప్టోలో చేయండి, బైనరీలో చేయండి. సో మార్కెట్లో మీరు ఏ మార్కెట్ తీసుకున్నా కూడా అదే ట్రెండ్, అదే ప్రైజ్ యాక్షన్ ఉంటుంది. సో వేరే సబ్జెక్ట్ ఏమి అదే అంటే మనకు ప్రైజ్ యాక్షన్ అనేది ఒక గ్లోబల్ సబ్జెక్ట్ అన్నమాట. అంటే గ్లోబల్ మార్కెట్స్లో మీరు ఎక్కడ ట్రేడ్ చేసినా మీకు తెలియాల్సింది ప్రైజ్ యాక్షన్లో మార్కెట్ స్ట్రక్చర్ కాన్సెప్ట్స్, అలాగే క్యాండిల్స్టిక్ సైకాలజీ కాన్సెప్ట్స్. సో ఇవి అంటే మార్కెట్ని స్ట్రక్చర్తో రీడ్ చేయడం, అలాగే క్యాండిల్స్టిక్స్తో రీడ్ చేయడం, ఇవి రెండు తెలిస్తే చాలు అన్నమాట. సో డెఫినెట్లీగా మీరు మార్కెట్ స్ట్రక్చర్లో రివర్సల్ సైన్స్ ఎక్కడికి అంటే మనకు ఎప్పుడు మార్కెట్ రివర్సల్ అవుతుంది, సో అట్లాగే మార్కెట్ యొక్క టార్గెట్స్ ఎక్కడికి, ఇవన్నీ తెలుస్తాయి. సో క్యాండిల్స్టిక్ సైకాలజీలో మార్కెట్లో బయర్స్ అండ్ సెల్లర్స్ ఏ విధంగా మనకి ఏం ఇండికేట్ చేస్తున్నారు మార్కెట్లో, సో పర్టికులర్ లెవెల్ దగ్గర వాళ్ళు ఏం మనకి ఒక స్టోరీ అనేది ఇండికేట్ చేస్తున్నారు మార్కెట్లో అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది అన్నమాట. సో ఈ రెండింటి మీద మీరు ఫోకస్ చేస్తేనే అది రియాలిటీ ఆఫ్ ప్రైజ్ యాక్షన్. సో సపోర్ట్ రెసిస్టెన్స్ యూజ్ చేసేవాళ్ళు మీరు మర్చిపోండి, సపోర్ట్ రెసిస్టెన్స్ని కంప్లీట్గా మీరు ఒక కైండ్ ఆఫ్ సపోర్ట్ రెసిస్టెన్స్ అనే ఒక ఫోబియా నుంచి మీరు బయటికి రండి. సో రియాలిటీ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ని నేర్చుకోండి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ముందుగానే చూపెట్టినట్టు స్టూడెంట్ ఒక రిజల్ట్ చూపెట్టాను కదా. సో దాంట్లో చూసినట్టయితే తను మల్టిపుల్ స్ట్రాటజీస్ని ఒకేసారి కంబైన్ చేశాడు. సో నేను తనకు చెప్పలేదు, నేను 12 స్ట్రాటజీస్ ఇచ్చాను, ప్రొవైడ్ చేశాను. బట్ తన యొక్క ఓన్ ఐడియాతోటి ఆ యొక్క స్ట్రాటజీస్ని, మల్టిపుల్ స్ట్రాటజీస్ని ఒకేసారి కంబైన్ చేసి ఒక ప్రాపర్ యాక్యురసీ అనేది తీసుకోవడం జరిగింది. అంటే మీకు సబ్జెక్ట్ అర్థమైతే డెఫినెట్లీగా మీ అంతటి మీరే ఒక కైండ్ ఆఫ్ యూటిలైజ్ చేసుకోగలుగుతారన్నమాట. బట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి కదా, అది స్ట్రాటజీ కానివ్వండి, కోర్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఫస్ట్ ఆ యొక్క యాక్యురసీ అనేది మీకు ప్రాపర్గా డెవలప్ అయ్యే వరకు మీరు పేపర్ ట్రేడింగే చేయాలి. సో మీరు ఏ మార్కెట్లో ట్రేడ్ చేసినా, మీరు ఫోరెక్స్ ట్రేడర్ కావచ్చు, బైనరీ ట్రేడర్ కావచ్చు, స్టాక్ ట్రేడర్ కావచ్చు, మీరు ఏ మార్కెట్లో ట్రేడ్ చేసినా ఫస్ట్ పేపర్ ట్రేడింగే చేయండి. డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొద్దు. మీ యాక్యురసీ మీరు టెస్ట్ చేసుకోండి. చాలామంది ఒక ప్రాపర్ యాక్యురసీ లేకున్నా కూడా డైరెక్ట్గా ఏం చేస్తున్నారంటే యాక్యురసీ వాళ్ళకి తెలుసు, సో వాళ్ళు లాస్ అవుతారని కూడా వాళ్ళకి తెలుసు, బట్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఆ విధంగా చేయొద్దు. సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకుంటే మనకి ఖచ్చితంగా ఒక కైండ్ ఆఫ్ ఒక మాస్టర్ అంటే మీరు ఒక స్ట్రాటజీని చూజ్ చేసుకున్న పూర్తి సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద మీరు ప్రిపేర్ అయినా కూడా దాంట్లో మాస్టర్ అయ్యేంత వరకు మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ అనేది ఒక మంచి గిఫ్ట్ లాంటిది ప్రతి ఒక్క బిగినర్కి. సో అది యూజ్ చేసుకోండి పేపర్ ట్రేడింగ్ని. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్లో ఒక కైండ్ ఆఫ్ సైడ్ వేస్ లాగా క్రియేట్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ చూడండి ఒక క్లియర్ కట్ మనకు ఒక డబుల్ టాప్ లాగా క్రియేట్ అవుతూ ఒక రివర్సల్ సైన్ ఇస్తుంది స్ట్రక్చర్లో మనకి మార్కెట్. సో తర్వాత మార్కెట్ యొక్క సైన్ ఏ విధంగా ఉంది, సో ఒక రివర్సల్ సైన్ చూడండి, ఒక అప్వర్డ్ డైరెక్షన్ తర్వాత ఈ డబుల్ టాప్ క్రియేట్ అవుతూ ఒక రివర్సల్ సైన్ ఇస్తుంది మార్కెట్. సో నెక్స్ట్ ఎక్కడైతే స్ట్రాంగ్ డిమాండ్ బయర్స్ ఉంటారో సో అక్కడి వరకు ఈ మార్కెట్ యొక్క టార్గెట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, సో ఆ విధంగానే మనకి ఇక్కడ క్యాండిల్స్టిక్ సైకాలజీలో కూడా సెల్లర్స్ చూడండి, అంటే బయర్స్ రీట్రేస్ అవుతున్నారు. ఒకవేళ బయర్స్లో కనుక నిజంగానే అంత స్ట్రెంత్ అనేది ఉంటే వాళ్ళు ఏ విధంగా మనకి ఒక మూమెంటం క్రియేట్ చేయాలంటే వాళ్ళని ఇక్కడ సెల్లర్స్ని డామినేట్ చేస్తూ ఒక మూమెంటం అనేది ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్లోకి క్రియేట్ అవ్వాలి. సో అక్కడ స్ట్రక్చర్లో మనకు ముఖ్యంగా స్టోరీలో రివర్సల్ సైన్ వచ్చింది, క్యాండిల్స్టిక్ సైకాలజీలో కూడా క్లియర్ కట్గా మనకి ఇక్కడ ఒక రివర్సల్ సైన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా అన్నమాట, అంటే స్ట్రక్చర్ స్టోరీ కంబైన్ అవ్వాలి, క్యాండిల్స్టిక్ సైకాలజీ స్టోరీ కూడా కంబైన్ అవ్వాలి. రెండింటిలో ఏది లేకున్నా కూడా మీకు మీ ట్రేడ్ ఆపోజిట్గా వెళ్ళిపోతుంది అనమాట, అంటే లాస్లో బుక్ అవుతుంది. సో అందుకోసమే ముఖ్యంగా ఇది స్కాల్పింగ్ కాబట్టి డెఫినెట్లీగా స్కాల్పింగ్లో మనం ఈచ్ వన్ క్యాండిల్ని మనం రీడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి క్లియర్ కట్గా స్ట్రక్చర్ స్టోరీ అనేది మీకు తెలిసి ఉండాలి. క్లియర్ కట్గా ఇక్కడ ఏం ఇండికేట్ చేస్తుంది మార్కెట్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది అనేది కూడా మనకి తెలిసి ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి క్లియర్ కట్గా మనకి ఓవరాల్గా మార్కెట్ డైరెక్షన్ వచ్చేసి ఒక రివర్సల్ సైన్ అనేది చూపెడుతుంది. సో ఇక్కడ బయ్యర్స్ రీట్రేస్ అవుతున్నారు. సో రీట్రేస్ అయినప్పుడు చూడండి, రీట్రేస్ అయినప్పుడు ఒక ప్రెజర్ అనేది కనిపించింది, బట్ పూర్తి ఒక స్ట్రెంత్ అనేది వాళ్ళు చూపెట్టలేకపోతున్నారు. ఒకవేళ పూర్తి స్ట్రెంత్ ఉంటే కనుక ఈ విధంగా ఎంగల్ఫింగ్ అనేది కామన్గా అనేది ఉండాలి అన్నమాట. సో ఎంగల్ఫింగ్ తర్వాత మళ్ళీ ఒక కంటిన్యూషన్ సైన్, సో ఆ విధంగా ఉండాలి. బట్ ఇక్కడ లేదు, ఒక పూర్తి స్ట్రెంత్ అనేది లేదు. సో పూర్తిగా సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ ఇక్కడ డామినేట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్కి కూడా ఒక మంచి ఒక రీజన్ అనేది ప్రాపర్గా ఉండాలన్నమాట. సో ఈవెన్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో కూడా మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఆ కండిషన్స్ని పూర్తిగా మనం దృష్టిలో ఉంచుకొని మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, సో పర్టికులర్గా ఈ యొక్క సిచ్యువేషన్లో మార్కెట్ ఏం చెప్తుంది మనకి,
బయర్స్ ట్రై చేస్తున్నారు. సో, బయర్స్ ఇక్కడ చూడండి. బయర్స్ ఏదైతే చెప్పాను కదా! రౌండ్ నెంబర్ లెవెల్స్ ప్రతి మార్కెట్‌లో వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ఈ యొక్క లెవెల్ నుంచి ఈ ప్రైస్ నుంచి వాళ్ళు ఇక్కడ బై చేస్తున్నారు. సో, బై చేసినా కూడా ప్రీవియస్‌గా ఏదైతే సెల్లర్స్ యొక్క పూర్తి ఎక్కడి నుంచైతే మనకి ఇగో చూడండి. ఈ యొక్క సెల్లర్ యొక్క డామినేషన్‌ని ఇక్కడ చూపెట్టలేకపోతున్నారు. అంటే వాళ్ళను ఎంగల్ఫింగ్ చేస్తూ ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అనేది మనకి ఇక్కడ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు. సో, అయినా కూడా మనకి ఇక్కడ చూడండి జనరల్‌గా ఏం చేస్తారు ఇక్కడ బయర్స్ కంప్లీట్‌గా స్ట్రాంగ్‌గా వస్తున్నారు. సో, వాళ్ళు ఈ రిప్లైలో ఇంక్రీజ్ అవుతున్నారని చెప్పేసి నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్‌గా బై చేస్తారు ఎవరైనా గానీ. బట్ నేను ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. బికాస్ ఆఫ్ స్ట్రక్చర్ స్టోరీ మనకి ఏం చెప్తుంది? డౌన్వర్డ్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడున్న క్యాన్సిక్ సైకాలజీ స్టోరీ కూడా మనకి ఏం చెప్తుంది? క్లియర్ కట్‌గా చూడొచ్చు. ఇక్కడ వాళ్ళలో వీక్‌నెస్ అనేది క్లియర్ కట్‌గా మనకి ఇండికేట్ చేస్తుంది. సో, ఆ కన్ఫర్మేషన్ తోటే నేను ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో, అందరూ అనుకుంటారు. సో, ఇక్కడ ఈ యొక్క క్యాన్సిక్స్‌లో మరి హిస్టరీలో సెల్లర్స్‌లో పూర్తిగా స్ట్రెంత్ అనేది లేదు. ఇది స్ట్రెంత్ అనేది క్లియర్ కట్‌గా మనకి ఇండికేట్ చేస్తుంది. వీళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారు. అంటే ఇక్కడున్న క్యాండిల్‌తో కంపేర్ చేసుకుంటే ఇక్కడున్న క్యాండిల్ స్మాల్‌గా ఉందని చెప్పేసి అది వీక్ అవ్వడం కాదు. సో, వీక్ అంటే మనకు ఒక డోజీ లాగా ఫామ్ అవ్వాలి. డోజీ అంటే మనకు ఈ విధంగా. అంటే బాడీలో కూడా ఏమాత్రం స్ట్రెంత్ లేకుండా ఇలా లాంగ్ వీక్స్ ఈ యొక్క ఒక ప్లస్ కైండ్ ఆఫ్ ఉంటుంది కదా! అది రెడ్ డోజీ కానివ్వండి, గ్రీన్ డోజీ కానివ్వండి. అంటే అది బయ్యర్ యొక్క ఇండిసిషన్. గ్రీన్ ఉంటే బయ్యర్ యొక్క ఇండిసిషన్. అలాగే సెల్లర్స్ గనక ఉంటే సెల్లర్స్ యొక్క ఇండిసిషన్‌ని ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ ఇదొక క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ అయినట్టయితే. సో, ఆ విధంగా అనమాట. సో, ఇక్కడ చూడండి రీట్రేస్ అయినా కూడా మళ్ళీ ఇక్కడ స్ట్రెంత్ లేదు కాబట్టి నేను ఈ క్యాండిల్ పైన సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో, అట్లాగే నెక్స్ట్ వచ్చిన సెల్లర్స్ బయర్స్‌ని కంప్లీట్‌గా డామినేట్ చేస్తూ వాళ్ళ యొక్క మూమెంటమ్‌ని ఇండికేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళ యొక్క టార్గెట్‌కి వాళ్ళ ఒక ఇండికేషన్ అనేది మనకు క్యాన్సిక్ సైకాలజీలో ఇవ్వడం జరిగింది. సో, క్లియర్ కట్‌గా ఒకవేళ స్ట్రెంతే ఉంటే గనక ఇక్కడ నుంచి మరి సెల్లర్స్‌లో వీక్‌నెస్ వచ్చి ఆ తర్వాత మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు ఈ విధంగా ఒక డామినేషన్ క్రియేట్ చేస్తూ ఒక మూమెంటం క్రియేట్ చేస్తూ ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న సప్లై జోన్‌ని టార్గెట్‌గా చూసుకొని అక్కడ ఆ లెవెల్‌ని హిట్ అవ్వాలి. బట్ అక్కడ ఆ విధంగా జరగలేదు. సో, ఇక్కడ చూడండి మనది లాస్ట్‌లో బుక్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ డామినేషన్ అనేది కనిపించినా కూడా నేను ఇక్కడ క్లియర్ కట్‌గా నేను ఓపెన్ చేశాను ట్రేడ్. సో, నో ప్రాబ్లమ్. మనం ఇక్కడ క్లియర్ కట్‌గా మనకి ఒక ప్రాపర్ ఇండికేషన్ ఉన్నా కూడా సమ్‌టైమ్స్ ఈ విధంగా జరుగుతుంది. బట్ నో ప్రాబ్లమ్. ఎందుకంటే ఇక్కడ రీట్రేస్ అవుతున్నారు. బయర్స్ రీట్రేస్ అవుతున్నారు. సో, క్లియర్ కట్‌గా మనకు ముందుగానే ఇండికేషన్ ఇచ్చారు. సో, సింగిల్ ట్రేడ్ అనేది లాస్ట్‌లో బుక్ అయిపోయింది. మనము నెక్స్ట్ ఆపర్చునిటీలో దాన్ని రికవరీ చేసేద్దాం. సో, ఇక్కడ చూడండి. సో, రీట్రేస్ అవుతున్నారు. సో, ఇక్కడ రీట్రేస్ అవుతున్నారు. రీట్రేస్‌మెంట్‌లో కొంత స్ట్రెంత్ అనేది చూపిస్తున్నారు వాళ్ళు. అంటే పూర్తిగా వాళ్ళు వీక్‌నెస్ అనేది చూపెట్టట్లేదు. ఒకవేళ పూర్తి వీక్‌నెస్ అనేది చూపిస్తే నేను ఈ క్యాండిల్ తర్వాత డైరెక్ట్‌గా మళ్ళీ సెల్ ట్రేడ్ తీసుకుంటాను. సో, బట్ అక్కడ వీక్‌నెస్ అనేది చూపెట్టట్లేదు. వాళ్ళు స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు మనకు మార్కెట్‌లో. బట్ ఓవరాల్‌గా స్ట్రెంత్ అనేది కంటిన్యూషన్ చేయాలనుకుంటే వాళ్ళు ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక ఎంగల్ఫింగ్ క్రియేట్ చేస్తూ లేకపోతే ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న హైని బ్రేక్అవుట్ చేస్తూ మనకు ఒక ఇండికేషన్ ఇవ్వాలి. బట్ ఆ విధంగా ఇవ్వలేదు. సో, ఇక్కడ రీట్రేస్ అవుతున్నారు బయర్స్. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ సెల్లర్స్ ఒక స్ట్రెంత్ తీసుకొని సో, ఇక్కడ చూడండి మనకు కైండ్ ఆఫ్ ఎంగల్ఫింగ్ కూడా క్లియర్ చేస్తున్నారు. సో, ఇక్కడ ఎంగల్ఫింగ్ అనేది రాగానే డైరెక్ట్ సెల్ ట్రేడ్ అనేది మనం తీసుకోలేము. ఎందుకంటే మార్కెట్ టార్గెట్స్ సో, మళ్ళీ ప్రీవియస్‌గా ఉన్న స్ట్రక్చర్ స్టోరీ ఎట్ ద సేమ్ టైం మనకి క్యాన్సిక్ సైకాలజీ స్టోరీ. సో, ఇవన్నిటిని కంబైన్ చేస్తేనే మనం ట్రేడ్ తీసుకోగలుగుతాం. సో, ఇక్కడ చూడండి సెల్లింగ్ ప్రెజర్ అనేది లేదు క్లియర్ కట్‌గా. బయింగ్ ప్రెజర్ అనేది లేదు. సో, ఇక్కడ ఏదైతే సెల్లర్ క్యాండిల్ వచ్చిందో సో, ప్రీవియస్‌గా ఉన్న ఈ యొక్క లెవెల్స్ నుంచి సో, ఇది కూడా ఒక లెవెల్ లాగా మనకు వర్క్ అవుతుంది. సో, అక్కడ రీట్రేస్మెంట్ అనుకోవచ్చు. సో, ఆ లెవెల్ నుంచి మనకి స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ అనేది మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. వాళ్ళలో బయింగ్ ప్రెజర్ కూడా ఇక్కడ మనకి లేదన్నమాట. అంటే పూర్తిగా సెల్లర్స్ యొక్క డామినేషన్ అనేది క్లియర్ కట్‌గా మనకి స్ట్రక్చర్‌లో ప్లస్ క్యాన్సిక్ సైకాలజీలో రెండిట్లో కనిపిస్తుంది. సో, ఈ విధంగా మనము ప్రాపర్ కన్ఫర్మేషన్‌తో ట్రేడ్ చేయాలి. సో, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్ అన్నమాట. సో, కంప్లీట్‌గా 25 లెక్చర్స్ ఉంటాయి రికార్డెడ్ ఫార్మాట్ కోర్సు. సో, మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే సో, కంప్లీట్ బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ వరకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గిట్లా నేను డిస్క్రిప్షన్‌లో కూడా నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. మీరు మెసేజ్ చేయొచ్చు అన్నమాట. సో, ఇక్కడ చూడండి. సో, ముఖ్యంగా స్ట్రాటజీస్ కూడా అడుగుతున్నారు. సో, స్ట్రాటజీస్ సెపరేట్ అండ్ కోర్స్ సెపరేట్ అన్నమాట. స్ట్రాటజీస్ ఏంటంటే మీరు మల్టిపుల్ కోర్సెస్ తీసుకొని కూడా మీకు ప్రాపర్‌గా యాక్యురసీ లేనప్పుడు కొన్ని స్ట్రాటజీస్‌ని మనం మాస్టర్ అయినట్టయితే ప్రీవియస్ ఈ వీడియోలో చూపెట్టిన స్టూడెంట్ రిజల్ట్స్ మీరు చూడొచ్చు. సో, ఆ విధంగా మీరు ఒక స్ట్రాటజీని మాస్టర్ అయినట్టయితే డెఫినెట్‌లీ ఒక ప్రాపర్ యాక్యురసీని మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఒక ప్రాపర్ యాక్యురసీతో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం ఎప్పుడు కానీ డైలీ టార్గెట్ అనేది
దాని మీద ఏదైతే మార్కెట్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో డైలీ టార్గెట్ అనేది మార్కెట్ కండిషన్‌ని బట్టి ఉంటుంది. సో అంతేగాని డైరెక్ట్‌గా మనం ఒక టార్గెట్‌ని ఫిక్స్ అయిపోయి డైరెక్ట్‌గా మనం ఎవరు గాని ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ గాని ట్రేడ్ చేయడు. సో ట్రేడర్ ఎప్పుడు గాని ఒక ప్రాసెస్ ఏదైతే ఇక్కడ కండిషన్ సబ్జెక్ట్ ఉందో ఈ ప్రాసెస్ మీదనే ఫోకస్ చేస్తాడు. నాట్ ఆన్ ద ప్రాఫిట్స్ అన్నమాట. సో ప్రాఫిట్స్ మీద మీరు ఫోకస్ చేస్తే సబ్జెక్ట్ మీరు ఫాలో అవ్వరు. అంటే సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉండదు. ఆటోమేటిక్‌గా యాక్యురసీ అనేది ఉండదన్నమాట. అందుకోసమే ఒక 70-80% ప్రాపర్ యాక్యురసీ ఉన్న ట్రేడర్ వచ్చేసి డైలీ ఒక 10-15% కైండ్ ఆఫ్ ఈ యొక్క డైలీ టార్గెట్‌ని హిట్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో నా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ మాత్రమే. సో మీరు డెఫినెట్‌గా సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి ఫస్ట్. సో డెఫినెట్‌గా డైరెక్ట్‌గా ట్రేడ్ చేయకూడదు. యూట్యూబ్‌లో చూసేసి డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేయకూడదు. సో ఏ మార్కెట్ అయినా నేను ఇక్కడ కంప్లీట్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని ట్రేడింగ్స్ గురించి కూడా నేను మాట్లాడతాను. సో నేను ఇచ్చే ట్యూటోరియల్స్ కానీ కోర్సెస్ కానీ సో ఆల్ గ్లోబల్ మార్కెట్స్లో ఎక్కడైనా వర్క్ అవుతాయి. సో కంప్లీట్ బేసిక్ టు అడ్వాన్స్ ప్రొజెక్షన్ అనమాట. సో మీరు డెఫినెట్లీగా ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిందే. సో వితౌట్ యాక్యురసీ, వితౌట్ నాలెడ్జ్ మీరు యూట్యూబ్లో చూసి డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకూడదు. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.